అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన ఆధ్యాత్మికంలో ఒక చిన్న టాపిక్ తీసుకుందాం. మరి ఆ టాపిక్ వచ్చేసి ఏంటంటే కర్తవ్యం దైవమాన్వికం అంటాము. మరి ఈ కర్తవ్యం దైవమాన్వికం అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? మరి ఈ లోకంలో మనం గమనించినట్లయితే మానవుళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఏ విధంగా అంటే అన్నీ నాకే తెలుసు అని అనుకునేవాళ్ళు, కొంచెం కొంచెం తెలుసుకుంటూ ఉన్నవాళ్ళు. ఓకే. అన్నీ నాకే తెలుసు అన్న వాళ్ళని ప్రాపంచికంగా తీసుకుందాం. కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఎదిగిన వాళ్ళని ఆధ్యాత్మికంగా తీసుకుందాం. ఓకే. ఇప్పుడు చూడండి, గుళ్ళు దగ్గర, ఫంక్షన్స్ దగ్గర, అలాంటి చోట్ల చిన్న చిన్న పనులు చేస్తూ ఏ లేకపోతే ఎక్కడైనా చిన్న చిన్న అన్నదాన ప్రోగ్రాములు జరిగితే అక్కడ వాళ్ళకి తోచింది రాయిస్తూ తన పేరుని గొప్పగా చెప్పుకుంటాడు 10 మందికి. ఇది ప్రాపంచికంలో ఉన్న మనిషి చేసే పని. అదే ఆధ్యాత్మికంలో ఉన్న మనిషి చేసే పని ఏంటంటే, ఇది మన పని, నా పని కాదు, మన పని అని అనుకుంటూ, మనందరిది అనుకుంటూ బాగా సేవలో పాల్గొని ఇష్టం వచ్చినట్టు ఎంత కావాలంటే అంత సేవ చేసి, నేను చేసేది ఏమీ లేదు, అంతా ఆయన చేయించుకుంటున్నాడు అని అంటారు చూసారా? ఇది ఆధ్యాత్మికంలో ఉన్నట్టుగా భావన. అలాగే మనకి ఒక శ్లోకం కూడా ఉంది. చూసుకున్నట్లయితే ఆ శ్లోకంని కౌసల్య సుప్రజా రామ పూర్వ సంజ్ఞా ప్రవర్తతే ఉత్తిష్ట నరదాదూల కర్తవ్యం దైవమాన్వికం అని చెప్పి మనకు శ్లోకం ఉంది. చూసారా? అక్కడ కూడా ఏమని చెప్తున్నాడు? కౌసల్యపుత్రుడైన రాముడా, మరి మేము చేసే ప్రతి పని కూడా నీకే అర్పితము. మేము చేసే సేవ ప్రతిదీ మీకే. నువ్వు పైనుంచి అన్నీ చూసుకుంటూ ఉండాలి అనేసి దాని యొక్క భావన అన్నమాట. మరి మన ఆధ్యాత్మికంలో చూడండి, ఎంతోమంది ఎన్నో చోట్ల అంటే మనకి ధ్యాన మహాయజ్ఞాలు జరుగుతున్నాయి, ధ్యాన మహాచక్రాలు జరుగుతున్నాయి, అలాగే ధ్యాన జ్ఞాన యజ్ఞాలు జరుగుతున్నాయి, అలాగే 1 డే క్లాసెస్ జరుగుతున్నాయి, శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి. ఇలాగ అనేక కార్యక్రమాలు ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. మరి ఈ అనేక కార్యక్రమాల్లో మన పిరమిడ్ మాస్టర్లు అందరూ పాల్గొని ఎంతో సేవగా చేస్తూ ఉంటారు. ఎంత సేవ చేస్తారో మనం చూస్తూనే ఉన్నాం. ఒక ప్రకృతి వ్యాలీ ఏంటి, ఒక కడతాల్ కైలాసపురి ఏంటి, ఒక పేరవరం వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఏంటి, ఒక బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఏంటి, ఒక కర్నూలు కాస్మిక్ వ్యాలీ ఏంటి, ఇలాగ ఎన్నెన్నో పిరమిడ్లు, ఎన్నెన్నో చోట్ల ఈ యజ్ఞాలు చేస్తున్న ప్రతి చోట కూడా మరి పిరమిడ్ మాస్టర్లు పాల్గొని సేవలు చేస్తూ ఉంటారు. అవునా? సేవలు చేసి నీ సేవ చాలా అద్భుతమైన సేవ చేస్తున్నావు అని ఎవరైనా పొగిడితే వాళ్ళు ఆ పొగడతకి పొంగిపోకుండా వాళ్ళు ఏమంటారు? ఏం చేసింది ఏమీ లేదు, అంతా ఆయన ఇచ్చిన సంకల్పం, ఆయన యొక్క సంకల్పంతో నేను ఉన్నాను. ఆయన ఎవరు? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అంటూ ఉన్నారు. అవునా? ఇది మన ఆధ్యాత్మికంలో మనం నేర్చుకోవాల్సిన మెయిన్ అదనమాట. ఇంకొకటి చాలా చోట్ల ఇంకొకటి ఏంటంటే, మనం చాలా చోట్ల కూడా వింటూ ఉన్నాము, మన దేహం కాదు ఆత్మ అని చెప్పేవాళ్ళు ఆధ్యాత్మికంలో ఉన్నవాళ్ళు. కానీ ప్రాపంచికంలో ఉన్నవాళ్ళు దీన్ని ఏమని చెప్తారు? నేను ఈ భౌతిక శరీరాన్ని, నేను ఈ శరీరంలో ఉన్నాను కాబట్టి భౌతిక శరీరాన్ని నేను అని చెప్తా ఉంటారు. కానీ ఆధ్యాత్మిక విషయంలోకి వచ్చేసరికి ఈ శరీరం మనం కాదు, మనం కేవలం ఆత్మలం మాత్రమే. మనం యొక్క ఆత్మ ఈ శరీరంలో ఉంటుంది కాబట్టి ఈ శరీరం మనకి ఒక అద్దె ఇల్లు అని చెప్తా ఉంటారు. అవునా అండి? నిజమేనా? మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆధ్యాత్మికానికి ప్రాపంచికానికి మధ్య ఒక లైన్ అనేది ఉంటుంది. ఆ లైన్ని మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే మనం చేసే ప్రతి పని కూడా కర్తవ్యం దైవమాన్వికం అంటాం. చూడండి, అదే విషయంలో ఇంకా చెప్పుకుంటూ పోతే మనకి కర్తవ్యం దైవమాన్వికం అని ఎలా అంటున్నామో, మరి కర్తవ్యం అంటే కర్త ప్లస్ అవ్యము. కర్త అంటే ఏంటి?
చేసిన మనిషి. ఆ పని యొక్క ఏ పనైతే మనిషి అయితే చేస్తున్నాడో ఆ మనిషిని కర్త అంటారు. ఆ మనిషి చేసే పని విధానాన్ని కర్తవ్యం అంటారు. కర్తవ్యంని దీన్ని మనం మళ్ళీ 2 విధాలుగా విభజించొచ్చు. కర్తవ్యాన్ని బాధ్యతల కింద. పెద్ద బాధ్యత, చిన్న బాధ్యత. పెద్ద బాధ్యతలు ఏంటి? చిన్న బాధ్యతలేంటి? వీటి గురించి కూడా మనం కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. కర్తవ్యాన్ని ఎప్పుడైతే మనం 2 విధాలుగా విభజిస్తున్నామో, మరి పెద్ద పెద్ద బాధ్యతలు తీసుకునే వాళ్ళు కొంతమంది, చిన్న చిన్న బాధ్యతలు తీసుకునేవాళ్ళు కొంతమంది. ఓకే. మరి పెద్ద పెద్ద బాధ్యతలు అంటే మనకి ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు, అలానే వన్ డే క్లాసులు ఇలాంటివన్నీ వాళ్ళు మాత్రమే దగ్గర ఉండి నిర్వహిస్తూ, వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిసి కూడా కానీ వాళ్ళ పేరు వేయించుకోవడానికి ఇష్టపడరు. మరి అది అసలైన బాధ్యత. కొంతమంది చూసినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా యజ్ఞం పెట్టాం. ఒక ఊర్లో ఒక 3 రోజులు యజ్ఞం అని పెట్టారు. ఆ 3 రోజుల యజ్ఞంకి ఆధ్వర్యం ఎవరిదో చుట్టుపక్కల జనాలందరికీ తెలుసు. కానీ అతను నా పేరు అక్కర్లేదు. ఈ యజ్ఞం మనందరిది అని అనుకుంటూ తనంతట తాను ముందుకొచ్చి తను నిర్వహిస్తాడు చూసారా? దట్ ఈస్ ద ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్ అనమాట. మరి అలానే దీన్నే పెద్ద బాధ్యతలు. పెద్ద పెద్ద బాధ్యతల్ని నిర్వహించుకుంటూ నాకు సంబంధం లేదు అన్నట్టు ఉండేవాడిని మరి కర్తవ్యంలో ఒక భాగ్యంగా తీసుకోవచ్చు. ఒక భాగంగా. అలానే చిన్న చిన్న బాధ్యతలు తీసుకుంటారు. అంటే వచ్చిన మాస్టర్స్‌ని దగ్గరుండి రిసీవ్ చేసుకోవడం, వాళ్ళని వాళ్ళకి సరైన రూమ్ ఇవ్వడమో, లేపోతే అకామిడేషన్ ప్రొవైడ్ చేయడమో, నెక్స్ట్ అలాగా తనకు తోచిన సేవ. అంటే లైక్ ప్లేట్‌లిచ్చి, వచ్చిన మాస్టర్స్ అందరికి ప్లేట్‌లేసి భోజనం పెట్టి, అలానే వచ్చిన గెస్టులతో నవ్వుతూ మాట్లాడుతూ, ఇలా ఏదైతే తీసుకున్నారో వారిని చిన్న చిన్న బాధ్యతలు తీసుకున్న వారుగా కర్తవ్యం, దైవమాన్వికం అంటారు. వాళ్ళు చిన్న చిన్న సేవలు చేసి కూడా నాకు నేనేమి చేయలేదు, చేయించబడుతున్నాను, అంతా మనదే, ఇది నాది కాదు అనే భావన ఎప్పుడైతే ఆ మనిషిలో ఉంటుందో అతను పూర్తిగా ఆధ్యాత్మికంలో ఉన్నట్టే అనమాట. ఎప్పుడైతే ఇది నాది, నేను అని అనుకుంటూ ఉన్నాడో ఆ మనిషి ఆధ్యాత్మికంలో ఎదగలేదు. అతను ఇంకా మాస్టర్ అవ్వలేదు. నెక్స్ట్ అలానే తను ప్రాపంచికంలో కొట్టుమిట్లాడుతూ ఉంటాడనమాట. అందుకే ప్రాపంచికంలోని ఉన్నదానికి, ఆధ్యాత్మికంలో ఉన్నదానికి ఎంత వ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో ఒక్కసారి అందరూ నేర్చుకోవాలని మరి మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.